హలో నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. నేను లిఖిత. ఈ రోజుల్లో ఒక బంధాన్ని ఏర్పరచుకోవడం సులభం, కానీ దాన్ని నిలబెట్టుకోవడం అంతకంతూ కష్టం అవుతోంది. ఎలాంటి బంధమైనా ఇద్దరు భాగ్యస్వాములు పూర్తిగా అంకిత భావంతో ఉన్నప్పుడే అది నిలబడుతుంది. బంధంలో సమయాన్ని వేచించాల్సి ఉంటుంది. బంధంలోని ప్రేమని నిలబెట్టుకోవడానికి చాలా కృషి అవసరం. మనం ఒకరి సంతోషాన్ని మరొకరు చూసుకోవాలి. అయితే నేటి కాలంలో ఒత్తిడితో కూడా లైఫ్ స్టైల్ వల్ల సంబంధాన్ని నిలబెట్టుకోలేకపోతున్నాం. అయితే సోషల్ మీడియాలో ఒక రిలేషన్షిప్ రూల్ వైరల్ అవుతోంది. ఈ రూల్ పాటిస్తే భాగ్యస్వాముల మధ్య ప్రేమ పటిష్టం అవుతుందట. ఆ రూల్ ఏంటంటే 777 రిలేషన్షిప్ రూల్. ఈ సూత్రం భాగ్యస్వాముల మధ్య బంధాన్ని బలోపేతం చేయడానికి ఒక సులభమైన టైం టేబుల్ లాంటిది. దీని ముఖ్య ఉద్దేశం బిజీ లైఫ్లో కూడా ఒకరి కోసం ఒకరు సమయాన్ని కేటాయించుకోవడం. ప్రతి 7 రోజులకు ఒకసారి డేట్ నైట్ వెళ్ళేలా ప్లాన్ చేసుకోవాలి. కలిసి బయటకు వెళ్ళడం లేదా ఇంట్లోనే సమయం గడపడం. ఇక ప్రతి 7 వారాలకు ఒకసారి ఒక వీకెండ్ గెట్ అవే ఉండేలా చూసుకోవాలి. అంటే శని ఆదివారంలో చిన్న ట్రిప్ లేదా ఊరి చివరకు వెళ్ళడం వంటివి ప్లాన్ చేసుకోవాలి. అలాగే ప్రతి 7 నెలలకి ఒకసారి ఒక పెద్ద వెకేషన్, అంటే కనీసం వారం రోజుల పాటు సుదూర ప్రాంతాలకు విహారయాత్రకు వెళ్ళి రావాల్సిన అన్నమాట. ఫోన్లు, పని ఒత్తిడి, పిల్లల గొడవలు లేకుండా కేవలం మీ ఇద్దరి గురించి మాట్లాడుకోవడానికి ఇగో సువర్ణ అవకాశం. ప్రతి 7 వారాలకి ఒక కొత్త చోటికి వెళ్ళడం వల్ల మీ రోజువారీ రొటీన్ లైఫ్ నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే ప్రతి 7 నెలలకు ఒకసారి వెళ్ళే పెద్ద ట్రిప్స్ వల్ల కొత్త విషయాలు నేర్చుకోవచ్చు. జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాలను సొంతం చేసుకోవచ్చు. 2024లో సోషల్ మీడియాలో ఈ రూల్ బాగా పాపులర్ అయింది. ముఖ్యంగా బ్రిటిష్ నటి అమీ నటల్ తన వైవాహిక జీవితంలోని సమస్యలను అధిగమించడానికి ఈ సూత్రాన్ని వాడటంతో ఇది ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఎందుకంటే 777 గుర్తుంచుకోవడానికి సులభంగా ఉంటుంది. క్రమం తప్పకుండా కలవడం వల్ల ఒకరి ఆలోచనలు ఒకరు పంచుకోవడానికి వీలవుతుంది. అన్నిటికంటే ఖర్చు తక్కువ. దీనికోసం లక్షలు ఖర్చు చేయాల్సిన అక్కర్లేదు. ఇంటి దగ్గర కాఫీ తాగడం లేదా చిన్న లాంగ్ డ్రైవ్ వెళ్ళడం ద్వారా కూడా దీనిని పాటించవచ్చు. భాగ్యస్వాముల మధ్య దూరం పెరగకుండా ఇది అడ్డుకుంటుంది. అయితే ఇది అందరికీ సాధ్యం కాకపోవచ్చు. ఆర్థిక ఇబ్బందులు లేదా బిజీ ఉద్యోగాల వల్ల ప్రతి 7 నెలలకి వెకేషన్ వెళ్ళడం అందరికీ కుదరకపోవచ్చు. మనస్పర్ధలు లేదా పెద్ద సమస్యలు ఉన్నప్పుడు కేవలం బయటకు వెళ్తే సరిపోదు. ఒకసారి థెరపీ కూడా అవసరం అవుతుంది. ఖచ్చితంగా ఈ రూల్ పాటించాలనే నియమం పెట్టుకుంటే అది ఒక బాధ్యతలా మారి ఒత్తిడి కలిగించవచ్చు. 777 రూల్ అనేది ఏదో మంత్రదండం కాదు. ఇది కేవలం మీ బిజీ ప్రపంచంలో భాగ్యస్వామికి ప్రాధాన్యత ఇవ్వాలని గుర్తు చేసే ఒక చిన్న ప్రయత్నం మాత్రమే. మీ బడ్జెట్, సమయాన్ని బట్టి దీనిని మీకు నచ్చినట్లు మార్చుకొని పాటించుకోవచ్చు. బంధం ఏదైనా అందులో ప్రయత్నం, ప్రేమ ఉన్నప్పుడే అది కలకాలం నిలుస్తుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.